ఇంతకు ముందు పాటలో చెప్పినట్టుగా మధ్య మధ్య పడుతూ లేస్తూ అలసి సొలసి ఇక్కడి నుంచి బయలుదేరిన 2 ముహూర్తముల కాలమున యమలోకానికి చేరుతాడు. అక్కడ కూడా యమభటులు జీవునికి నరక బాధలు చూపి యముని దర్శింపజేస్తారు. యముని ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవుని ముహూర్త కాలంలోనే ఆకాశ గమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకువస్తారు. కానీ ఏం ప్రయోజనం? జీవుడు ఇక్కడకు తిరిగి వచ్చిన తన దేహంలోనికి తిరిగి ప్రవేశించగోరిన యమభటుల పాశాలకు గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతడి శ్రమంతా నిష్ఫలమవుతుంది. ఆకలికి దప్పికకు బాగా రోధిస్తాడు. అప్పుడు అతడికి పుత్రుడిచ్చే ఇవ్వబడే పిండములే ఆహారము, చేయబడే దానాలే నరకంలో ఉపశమనం. అయినప్పటికీ నాస్తిక పాపాత్ములకు వీటి వల్ల తృప్తి కలగదు. అనగా వీరికి పుత్రుడిచ్చే జలాంజలి, శ్రాద్ధం, దానాలు చేరవు. పిండం భుజిస్తున్నా కూడా వీరికి ఆకలి తీరదు. పైగా వీరు ఎంతో దుఃఖిస్తూ ప్రళయ కాలం వరకు పిశాచ రూపంలో జనులు సంచరించని అరణ్యాలలో తిరుగాడుతుంటారు. చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా.